ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. కాగా ఇప్పుడు ప్రభాస్ హీరోగా చేసే ప్రతి సినిమా తన దర్శకుడు వల్ల కాకుండా తన వల్ల అవి పాన్ ఇండియా సినిమాలుగా మారుతున్నాయి. మరి ఇలాంటి స్టార్ ఓ స్టార్ దర్శకుడితో సినిమా చేస్తే దాని ఇంపాక్ట్ కూడా గట్టిగానే ఉంటుంది. అలా ప్రస్తుతం ప్రభాస్ లైన్ లో కొత్త దర్శకులు అలాగే స్టార్ దర్శకులు కూడా ఉన్నారు. అయితే ఈ అందరిలో కూడా సెన్సేషనల్ పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న సినిమాపై ఎనలేని హైప్ అయితే ఉంది. కాగా ఈ చిత్రమే స్పిరిట్ కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు పాన్ సౌత్ భాషలో మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ భారీ తారాగణంతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. దీనితో ఇండియా సహా హాలీవుడ్ వరకు కూడా స్టార్ క్యాస్ట్ నటిస్తారని రూమర్స్ ఉన్నాయి. ఆ మధ్య కొరియన్ బాలయ్య డాన్ లీ నటిస్తాడని ఓ రేంజ్ లో వార్తలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్రంలో మరో స్టార్ నటి కూడా ఉండబోతుందని టాక్ సినీ వర్గాల్లో మొదలైంది. మరి ఆమెనే బాలీవుడ్ ఓల్డ్ అండ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ అన్నమాట. ఈమెని సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో కీలక రోల్ కి డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఈమె నటిస్తుందా లేక సినిమాలో వేరే రోల్ ని చేస్తుందా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతానికి నార్త్ టు సౌత్ సినీ వర్గాల్లో కూడా ప్రభాస్ తో రొమాన్స్ చేసేందుకు అన్నట్టుగా ఉన్నారు. మరి చూడాలి ఈ క్రేజీ కాంబినేషన్ లో నిజంగానే సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. కాగా ఈ చిత్రం ని సందీప్ రెడ్డి వంగ ఒక క్రేజీ అండ్ వైలెంట్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా ప్రభాస్ ఈ చిత్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ రోల్ లో చేయనున్నాడు. ఇక ఈ భారీ చిత్రం తాలూకా స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తయిపోయింది. అలాగే వచ్చే ఏడాది చివరిలో లేదా 2026 లో సినిమాని రిలీజ్ తీసుకొస్తున్నట్టుగా సందీప్ అయితే క్లారిటీ ఇచ్చారు. కాగా రీసెంట్ గా ప్రభాస్ కల్కి 2898 AD సక్సెస్ తో ప్రభాస్ 1100 కోట్ల రూపాయలు పైగా వసూళ్లు కొల్లగొట్టగా సందీప్ రెడ్డి వంగ తన యానిమల్ సినిమాలో 900 కోట్ల పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది. మరి ఇలాంటి సెన్సేషన్ కలకిలో వచ్చే సినిమా ఎలాంటి సంచలనం సెట్ చేస్తుందో ఊహిస్తేనే విధ్వంసంలా అనిపిస్తుంది. మరి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ ఎలాంటి వండర్ సెట్ చేస్తుందో ఆగి చూడాల్సిందే మరి.